అందుకే అక్కడి నుంచి వచ్చేసాను. అక్కడే ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరే ఉంటుంటాడు. పాపం అతను కూడా పూల్లో పడిపోయాడే. అలాగైతే నేను వెళ్ళి చూసొస్తానుండు. అయ్యో, ఈ కోతి కొమ్మచ్చి శాల్తీనా డీలు కొట్టే మొరటోన్నా. ఇతనెలా నచ్చాడు దీనికి? నిజంగా ఇది బుర్ర తక్కువదే. అర్జెంటుగా నీకు మ్యాచ్ కాడే అతను అని మిథునాకి చెప్పాలి. మిథున చెప్పింది ఇతని గురించా? నేనే అనవసరంగా పొరపడ్డాను. ఛా, మిథున చెప్పినట్టే బాగున్నాడు. అది పడిందన్నాడుగా, తడిసే ఉంటుంది. మళ్ళీ 4 మునకలు ముంచి ఊపిరాడకుండా చేస్తా. అమ్మా చెప్పమ్మా. ఎక్కడున్నారమ్మా? అవతల అబ్బాయి వచ్చి వెయిట్ చేస్తున్నాడంట. వచ్చేసామమ్మా, కలుస్తాం. మీరేం టెన్షన్ పడకండి. అలాగే, తొందరగా వెళ్ళండమ్మా. అబ్బా, ఇది నాకు కొత్త టెన్షన్ పెట్టింది. వైషు వద్దే. మిథునా, నేనున్నాను. రా. సారీ అండి, కాస్త లేట్ అయింది. ఇప్పుడే మీరు వెయిట్ చేస్తున్నారని అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు. నో ప్రాబ్లం అండి. కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. బెరర్. ఇప్పుడేం వద్దండి. నా పేరు వైష్ణవి, తను మిథున. తన ఫోటో చూశాను, మీరు వస్తున్నారని చెప్పారు. అలా దాని వంకే చూస్తున్నారు? వచ్చింది చూడటానికే కదా. ఓ, ఆ తడి బట్టలేంటా అని చూస్తున్నారేమో. ఆహా, అదే అడుగుదాం అనుకుంటున్నాను. వైషు, అయ్యో టెన్షన్ పడకే, వారేం నీతో మాట్లాడరు. అయ్యో అదేంటండి, వచ్చింది అభిప్రాయాలు అభిరుచులు తెలుసుకోవడానికే కదా. చూడండి, దీనికి పిల్లన్నా బల్లన్నా భయం. చీమ చిటుకుమంటే దడుచుకుంటుంది. దోమ చెవి దగ్గర గుయ్యమన్నా గుండె పగులుతుంది. ఇప్పుడు ఇక్కడికి ఆ భయంతోనే వచ్చింది. టెన్షన్ 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 టెన్షన్. ఆ చెమటలకే తడిచి ముద్దయింది. తనకి మాటలొచ్చు, కానీ తడబాటు లేకుండా మాట్లాడలేదు. నడక వచ్చు, కానీ చకచకా నడవలేదు. నిలబడుతుంది, కానీ తన కాళ్ల మీద తను సొంతంగా నిలబడలేదు. దీనికి చిన్నతనం నుంచి నా మీదే ఆధారపడి బతకడం అలవాటైపోయింది. సొంతంగా ఆలోచించలేదు, ధైర్యంగా నిర్ణయం తీసుకోలేదు, తెగింపుతో ముందడుగు వేయలేదు.
ఆ, మీరు చూస్తే ఫాస్ట్ అనిపిస్తున్నారు. దీన్ని చేసుకుంటే లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. మీరు వేరే మ్యాచ్ వెతుక్కోవడం బెటర్ ఏమో అని నా సజెషన్. మీరేమంటారు? నా వరకైతే నో ప్రాబ్లం. అవునండి, అందాల్ని మేకప్లతో కప్పి నిజాల్ని అబద్ధాలతో మూసి రానివి వచ్చని లేనివి ఉన్నాయని అంతా మాయ చేసి మాటలు గారడీ చేస్తూ మ్యారేజులు చేసే ఈ రోజుల్లో నిర్భయంగా డిఫెక్ట్ ఒప్పుకొని చెప్పిన మీ నిజాయితీ నచ్చింది. నచ్చిందా? అవునండి, మీ మాటల్ని బట్టి మీ ఫ్యామిలీ ఎంత ఫ్రాంకో, మిమ్మల్ని ఎంత పద్ధతిగా పెంచారో నాకు అర్థమైంది. మీలాంటి మంచి ఫ్యామిలీని మిథున్ గారిని వదులుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఈ భయాలు ఆధారపడ్డాలు నేను మేనేజ్ చేసుకుంటాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను పెంచుతాను. పెళ్ళంటూ చేసుకుంటే పక్కాగా మిథున్ గారినే చేసుకుంటాను. ఎస్, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. నాకు ఈ మ్యాచ్ ఓకే. నేను ఇంటికి వెళ్ళి పెద్దవాళ్ళని మాట్లాడడానికి మీ ఇంటికి పంపిస్తాను. ఇప్పుడైనా కలిసి కాఫీ తాగుదామండి? వద్దండి, ఇప్పుడేం తాగాలనిపించడం లేదు. సరే అండి, నేను మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్ మిథున. అయ్యో, ఏంటి దేవుడా ఇది? అయ్యో, ఏంటి? ప్లీజ్ బీ సీటెడ్. డియర్ బోర్డ్ మెంబర్స్, ఈరోజు జీజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చరిత్రలో ఒక శుభదినం. రేపటి తరం వారధిగా, సారథిగా, వారసుడిగా నా కొడుకు తారక్ రామ్ని చైర్మన్గా నేను ప్రపోజ్ చేశాను. మా అత్తగారు జగదీశ్వరీదేవి గారు సపోర్ట్ చేశారు, యాక్సెప్ట్ చేశారు. నా తోడికోడలు లేఖాదేవి గారు ఆశీర్వదించారు. అందరి సమ్మతితో ఈ క్షణం నుంచి తారక్ మన సంస్థలకి చైర్మన్. సర్వాధికారాలు తనవే. ఎనీ ఆబ్జెక్షన్? మేడం, ఈ కంపెనీలో 65% షేర్స్ మీవే. చైర్మన్గా మీరే ఎంతకాలం సక్సెస్ఫుల్గా రన్ చేశారు. సో మీ డెసిషన్ మాకు ఓకే మేడం. తారక్, తారక్, బీ సీటెడ్. వెయిట్. అందరూ ఒక్క నిమిషం ఆగండి. మా మమ్మీ ప్రపోజల్లో చిన్న మార్పు. ఈ చైర్మన్ సీట్లో నేను కూర్చోవడం కన్నా నా తమ్ముడు చంద్రశేఖర్ కూర్చోవడమే కరెక్ట్ అని నా అభిప్రాయం.
తమ్ముడు రారా రా. అనే బాగోదనే అనే కూర్చో. నేను ఈ రోజు నుంచి నా తమ్ముడు శేఖర్ చైర్మన్. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. తారక్, నువ్వేం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? ఎస్ మమ్మీ. ఏంట్రా యస్? హా? వ్యవసాయం తప్ప వేరే ఏం తెలియని వాణ్ణి ఎలా చైర్మన్ని చేస్తావు? అత్తయ్య గారు యాక్సెప్ట్ చేస్తారా? ఎవరు ప్రపోజ్ చేసినా, ఎవరు సపోర్ట్ చేసినా, ఎంతమంది యాక్సెప్ట్ చేసినా నా కాన్షియస్ ఒప్పుకోవడం లేదు మమ్మీ. నాతో సమాన హక్కులున్న శేఖర్ని కాదని నన్ను చైర్మన్ చేస్తే స్వార్థం అనిపించుకుంటుంది. ఈ చైర్ ఒకప్పుడు పెదనాన్నగారిది. వారసుడిగా అర్హత శేఖర్కి మాత్రమే ఉంది. స్వార్థమేంట్రా? అర్హతలు చూడొద్దా? మమ్మీ కూల్గా ఆలోచించు, ఆవేశపడొద్దు. అవకతవక పనులు చేస్తుంటే ఆవేశం రాదా? మేడం ప్లీజ్, మీరు మాట్లాడుకొని ఒక డెసిషన్కి వచ్చాక అనౌన్స్ చేయండి మేడం. మామ్, పాపం తమ్ముడు చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నాడు. మనందరికీ దూరంగా, ప్రేమానురాగాలకి ఎడంగా ఎక్కడో బతికొచ్చాడు. ఇలా అయినా ఏంట్రా పాపం? హా? తమ్ముడు అని నీ ఒక్కడికే ప్రేమ ఉన్నట్టు, ఆపేక్ష ఉన్నట్టు అలా మాట్లాడుతున్నావు? వాడంటే నాకు ప్రాణమే. కాని వాడి దురదృష్టానికి, వక్రజాతకానికి మనమేం చేస్తాం? అయినా లక్షలు ఖర్చు చేశాం, కాని పెంచినవాడు మోసం చేశాడు. వాడి రాత బావుంటే నీకన్నా గొప్పగా చదివించేవాళ్ళం, నువ్వన్నట్టు చైర్మన్నే చేసేవాళ్ళం కదా. కాని ఇప్పుడు నీ అభిప్రాయంతో ఏకీభవించలేకపోతున్నాన్రా. చూడు, ఇందులో నువ్వు నా కొడుకువనే స్వార్థమే లేదు. కేవలం కుటుంబ క్షేమం గురించి. అక్షర జ్ఞానం లేనివాడికి అంత పెద్ద బాధ్యత అప్పగిస్తే ఎలా? మామూలు వ్యవస్థ, కోట్ల విలువ చేసే వ్యవస్థ, లక్షల లాభాలిచ్చే సంస్థ. ఏమీ తెలియని వాణ్ణి అలా అందలం ఎక్కిస్తే ఒకవేళ తేడా వస్తే స్టార్స్ పోతాయి, స్థాయి పోతుంది. పేరు, ప్రతిష్ట మంట కలిసిపోతాయి. మొత్తం వ్యవస్థే కుప్ప కూలిపోతుంది. మన బతుకులు బజార్న పడతాయి. ఇప్పుడు వాడి మీద జాలి పడితే రేపు జనం మనల్ని జాలిగా చూస్తారు. అత్తయ్య గారు, మీరేం మాట్లాడరేంటి? లేఖక నువ్వైనా చెప్పు. నాకు వాడి మీద ఏం కోపం లేదు. తరం మారింది. వయసులో ఉన్నవాళ్లలా నేనేం ఆలోచించగలను? వాడి ఆలోచన వెనుక ఏముందో? అవును రేఖ, అత్తయ్య గారన్నది కరెక్టే. కరెక్టే, వేరే ఏమీ లేదు. తమ్ముడంటే ప్రేమ, పిచ్చి. చూడు తారక్, నా మాట విను. వాడు తెలియనితనంతో తప్పు చేస్తే మనమంతా అన్యాయం అయిపోతాం. పెద్దమ్మకి వాడొచ్చిన రోజే చెప్పాను, తమ్ముణ్ణి మారుస్తానని మాటిచ్చాను. ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాను, నా తమ్ముణ్ణి అందరూ మెచ్చుకునేంత గొప్పగా మారుస్తాను. సరే, మార్చు. నీ మాట ప్రకారమే మార్చు. మార్పు వచ్చాక, జనం మెచ్చాక ఆ సీట్లో కూర్చోబెట్టు. లేకపోతే మన తలరాతలే మారతాయి. ఎందుకు మారుతాయి మామ్?
చైర్లో వాడున్నా సహాయంగా మనం అందరం ఉంటాంగా. నా చదువు, నీ అనుభవం సపోర్ట్ చేస్తుంది. స్టాఫ్ కూడా కోఆపరేట్ చేస్తారు. ఎన్నైనా చెప్పరా, నాకు చాలా భయంగా ఉంది. చైర్మన్ అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? మామ్, మేనేజ్ చేయడానికి మనం ఉన్నామని చెప్తున్నాను కదా. మార్పు తర్వాత అభ్యంతరం లేదంటున్నాను కదా. అమ్మా, నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఎంత కాలానికి మారుస్తావురా? దానికేమన్నా అష్యూరెన్స్ ఇవ్వగలవా? 6 నెలల్లో మార్చి చూపిస్తాను. సరే, అప్పుడే కూర్చోబెట్టు. మామ్, ఇప్పుడు కూర్చుంటే తప్పేంటి? నువ్వు నేను ఉన్నామంటున్నాను కదా. ఏ, నువ్వు కోఆపరేట్ చేయవా? నన్ను నా మాటకి విలువిస్తావా అని అడిగావే, మరి నువ్వు నన్ను నమ్మవా? థ్యాంక్ యూ మామ్. తమ్ముడు అనే రారా. రారా. ఇక మీదట అమ్మ సమ్మతితో మన జీజీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి చైర్మన్ నా తమ్ముడు శేఖర్. తమ్ముడు కూర్చో. తమ్ముడు కూర్చోరా. అరే అనే అనయా బాలే బాగుందనయా కుర్చీ. ఏం చక్క రంగు రాట్నంలా తిరుగుతుంది. శేఖర్, కంగ్రాట్స్ రా. భలే దర్జాగా ఉంది. నువ్వు సూపర్ రా. నీ జాతకమే మారిపోయింది. అరణ్యవాసం తర్వాత శ్రీరామ పట్టాభిషేకం చూస్తున్నట్టుగా ఉంది. మేడం మైండ్ బ్లాక్ అయినట్టుంది. నా కొడుకు మారుస్తా అని మాటిచ్చినట్టు నేను ఈరోజు మీ అందరి ముందు మాటిస్తున్నాను. నాకన్నా చిన్నవాడే ఇంత గొప్ప స్థానానికి ఎదిగితే నేనెందుకు ఖాళీగా ఉండడం? ఈ రోజు నుంచి స్వయం కృషితో ఎదిగి నేను ఓ కంపెనీకి చైర్మన్ అవుతా. ఈ చైర్మన్ సీట్లో నేను కూర్చోవడం కన్నా నా తమ్ముడు చంద్రశేఖర్ కూర్చోవడమే కరెక్ట్ అని నా అభిప్రాయం. 6 నెలల్లో మార్చి చూపిస్తాను. మన జీజీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి చైర్మన్ నా తమ్ముడు శేఖర్. ఆవేశపడకండి అమ్మగారు. నా వల్ల కాదు. 14 ఏళ్ల కల చెదిరిపోతే, ఆశ నిరాశ అయిపోతే
ఆవేశపడకుండా శాంతంగా ఉండడానికి, మౌనంగా మసలడానికి నేనేమన్నా సాధువునా? ఎవరినైనా ఏం లాభం అమ్మా? చేసిందంతా మీ అబ్బాయి గారే కదా. అందుకే పళ్ళు పటపటలాడించేది, మరొకరైతే తల తెగేది. 14 ఏళ్ళు యజ్ఞంలా చేశా. లేని దురదృష్టం వాడి నెత్తికెత్తి, కాని జాతకం వాడి కంటకట్టి, అందరికీ దూరంగా నీ చేతిలో పెట్టి, ఎత్తుల ముత్తుల బండరాయిలా తయారు చేయించా. తీరా సింహాసనం మీద నా ఒక్కగానొక్క కొడుకుని మహారాజులా కూర్చోబెట్టి అధికారాలన్నీ అప్పజెప్పాలని చూస్తే, నా కొడుకేమో కనకపు సింహాసనం మీద సునకంలా వాణ్ణి కూర్చోబెట్టాడు. ఈ సంస్థలో శిల్పానికి బదులు శిలని ప్రతిష్ఠ చేస్తా అంటాడు. మారుస్తా, విలువ వచ్చేలా చేస్తాను అంటాడు. అది జరిగే పని కాదంటే ఈ అమ్మని సవాల్ చేస్తూ 6 నెలల్లో మారుస్తాను అంటాడు. వాడి బుర్రని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు. కాదని ముండికేస్తే వాడి ముందు నేనే దోషిలా నిలబడాల్సి వస్తుంది. అబ్బాయి గారికి తెలియక హామీలు ఇస్తున్నారమ్మా. మీరు తలుచుకుంటే వారి మాట సాగుతుందా?